ఈరోజు నుంచి మనం సంఖ్యాశాస్త్ర విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మన పుట్టిన తేదీని అనుసరించి మన యొక్క ఆలోచన విధానం, వ్యక్తిత్వం, ఒక సమస్య వస్తే సంబంధించే తీరు ఇవన్నీ కూడా వేరువేరుగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా సంఖ్యాశాస్త్ర రీత్యా మన పుట్టిన తేదీ ఏదైతే ఉందో దాన్ని అనుసరించి మన యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానం, ఒక సమస్య వస్తే మనం ఏ విధంగా స్పందిస్తుంటాము అన్న అంశాలు, దాంతోపాటుగా ప్రధానంగా వృత్తి ఉద్యోగాల్లో ఏ విధంగా రాణించగలుగుతారు అన్న అంశాన్ని, ఎటువంటి అనారోగ్య సమస్యలు వీరికి తలెత్తే అవకాశం ఉంది, ఒక స్నేహితుడిగా వీరు ఏ విధంగా ఉంటారు, ఎటువంటి స్నేహితులు వీరికి ఉంటారు అన్న అంశాన్ని, అదేవిధంగా జీవిత భాగస్వామితోటి ఏ విధంగా ప్రవర్తిస్తుంటారు తదితర అంశాలన్నీ కూడా ప్రతిరోజు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఈరోజు ప్రధానంగా ఏ సంవత్సరమైనా ఏ నెల అయినా సరే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖుల జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏక సంఖ్య చేస్తే 1 రావాలన్నమాట. కాబట్టి ఉదాహరణకు 10 అనుకోండి, 1 + 0 కలిపినప్పుడు 1 వస్తుంది. 19 అంటే 1 + 9 కూడినప్పుడు 10 వస్తుంది. 10ని మళ్ళీ కూడితే 1 + 0 కలిపితే 1 వస్తుంది. 28 అనుకోండి, 2 + 8 కూడినప్పుడు మళ్ళీ 10 వస్తుంది. ఆ 10ని మళ్ళీ 1 + 0 కూడినప్పుడు 1 వస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే ఏక సంఖ్య చేసినప్పుడు 1 రావాలి. కాబట్టి జనవరి నెల కావచ్చు, ఫిబ్రవరి నెల కావచ్చు, మార్చి కావచ్చు, ఏప్రిల్ కావచ్చు, ఏ సంవత్సరమైనా కూడా కావచ్చు. ప్రధానంగా 1వ సంఖ్యకు సంఖ్యాశాస్త్ర రీత్యా సూర్యగ్రహం ఆధిపత్యం వహిస్తాడు. సూర్యుడు ఎవరికైతే జాతకంలో ఆధిపత్యం వహిస్తాడు, ఎవరికైతే మంచి స్థానంలో ఉంటారో వారి జీవితంలో అనుకున్నవన్నీ కూడా ఇట్టే సాధించగలుగుతారని చెప్పవచ్చు. ఇక సంఖ్యాశాస్త్ర రీత్యా మనం ఒకసారి పరిశీలన చేస్తే ప్రధానంగా సూర్యగ్రహ ప్రభావము ఈ తేదీల్లో జన్మించిన వారి మీద కాస్త అధికంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ప్రధానంగా మంచి లక్షణాలు వీరికి అధికంగా ఉంటాయి. అంటే ఒక రాజులా ప్రవర్తించే లక్షణాలు అధికంగా ఉంటాయి. సంపాదన అదే విధంగా ఉంటుంది, ఖర్చు పెట్టడము అదే విధంగా ఉంటుంది, దాన ధర్మాలు చేయడం కూడా అధికంగా ఉంటుంది. ఏదైతే వీరికి మనసుకు నచ్చి చేయాలి అని చెప్పి అనుకుంటారో 1వ తారీఖున జన్మించిన వారు ఎట్టి పరిస్థితులైనా సరే ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అడ్డదారిలో ప్రయాణం చేయడం, ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించేస్తే సరిపోతుంది కదా, ఏదో ఒక విధంగా స్థిరాస్తులు కూడగట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి వీరు ఏమాత్రం కూడా ఆలోచన చేయరు. ఒక రాజులా బతికే ప్రయత్నమే చేస్తారు. ఒక బీదవారుగా 1వ తారీఖున జన్మించిన వారు ఉండొచ్చు, ఒక రిక్షాదొక్క వ్యక్తి జీవించవచ్చు, ఒక చిన్న నాయకుడిగా ఉండవచ్చు. కానీ ఎప్పుడు కూడా ఏంటంటే వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే అడ్డదారిలో సంపాదించడం, ఎదుటి వ్యక్తుల దగ్గర చేతులు కట్టుకొని నిలుచుకోవడం, వారికి అడిగమడిగి ఉండడం ఏమాత్రం కూడా చేయరని చెప్పవచ్చు. ఒక్కసారి వీరికి కోపం అంటూ వస్తే వీరు నిగ్రహించుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. దీనివల్ల ఎదుటి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వీరు భయపడరు, వారితో గొడవలకు దిగుతారు. అలా అని చెప్పి తరచుగా అంటే చీటికి మాటికి కొంతమంది వ్యక్తులు మనం సమాజంలో పరిశీలన చేస్తే ప్రతి దానికి కూడా నిద్ర లేచి బయలుదేరి వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చేదాకా కనీసం ఒక 5-6 మందితో కొంతమంది వ్యక్తులు అనవసరంగా గొడవలు పడుతుంటారు. అటువంటి పని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరు. సాధ్యమైనంత వరకు ఏంటంటే ఎవరి జోలికి వీరు వెళ్ళరు. ఎవరైనా తమ జోలికి వస్తే తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వారు ఏమాత్రం కూడా సహించలేరు. కానీ ఇందాక చెప్పినట్టుగా రాజు లక్షణాలు అన్నాం కదా, వీరికి అవి ఆ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఎదుటి వ్యక్తులు ఏదైనా కష్టంలో ఉన్నాము, ఇబ్బందిలో ఉన్నామని చెప్తే వెంటనే కరిగిపోతుంటారు. వెంటనే ఆలోచన లేకుండా వారికి సలహాలు, సూచనలు, సహాయం చేయడం అధికంగా చేస్తుంటారు. దీనివల్ల జీవితంలో కొంతవరకు వీరు ఇబ్బందులు పాలవుతారని చెప్పవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తాయంటే తనకు మాలిన ధర్మం పనికిరాదనేసి ఒక విషయాన్ని చాలా క్లుప్తంగా చెప్తుంది. అంటే ఏంటంటే అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.